మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు వాక్యములో పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, తిన్నని మార్గమును విడిచి బెయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, బిలాము అనేటువంటి వాడు దేవుని సేవకుడే. మొట్టమొదట బాగానే నడిచాడు. అయితే కొంతకాలానికి ఏం జరిగింది అని అంటే, ఆయన ఎద్దుకు ఒక ఆపర్చునిటీ లేదా ఒక అవకాశం వచ్చింది. చాలామంది అధికారులు వచ్చి ధనము ఆశ చూపించినప్పుడు ఆ దుర్నీతి వలన వచ్చినటువంటి ఆ బహుమానాన్ని కోరుకున్నాడు, ప్రేమించాడు. అయితే ఆ దుర్నీతి వలన వచ్చిన సంపదను కోరుకొని చేయాల్సిందంతా కూడా చేశాడు. మీరు దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా తిన్నని మార్గమును విడిచి దుర్నీతిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసాన్ని గమనిస్తూ ఉంటే వారందరూ కూడా త్రోవ తప్పిపోయారు, తిన్నని మార్గాన్ని విడిచారు, ప్రభు మార్గాన్ని విడిచిపెట్టేశారు, లోక మార్గంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళంతా కూడా మొట్టమొదటగా చర్చిలోకి వచ్చిన వాళ్ళే, పాటలు పాడిన వాళ్ళే, కానుకలు ఇచ్చిన వాళ్ళే, వాక్యాన్ని చదివిన వాళ్ళే. మరి ఏమైపోయింది వారి భక్తి అని అంటే, వారు తిన్నని మార్గంని విడిచి బిలాము తప్పిపోయినట్టుగా, దుర్నీతిని ప్రేమించినట్టుగా ప్రజలందరూ కూడా లోక ఆశల్లో మునిగిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి? ఒకప్పుడు నీ భక్తి ఎలా ఉండేది? నీ మార్గం ఎలా ఉండేది? సన్నిధి స్టార్ట్ అవ్వగానే మొట్టమొదట నువ్వే వచ్చి కూర్చునేవాడివి. ఈరోజు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆదివారం వస్తే ఎక్కడ కూర్చుంటా ఉన్నావు? పనులు అంటున్నావు, వ్యాపారాలు అంటున్నావు, తిన్నని మార్గాన్ని విడిచిపెట్టావు. అపవాదైన సాతాను ఊరిలో ఉన్నామని గుర్తుపెట్టుకో. గమనించి ప్రియ దేవుని బిడ్డ, ఆ దినాల్లో కూడా దేమా అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ దేమా గురించి చెప్పాడు. దేమా ఇహలోకమును స్నేహించను, వెళ్ళిపోయాడు వెనక్కి అని అన్నాడు. వాడ బద్దలైపోయిన వారి వల్లే వాడు మునిగిపోయి ఉన్నారని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. వాడ బద్దలైపోవడం అంటే విశ్వాస జీవితంలో వెళుతున్నటువంటి వాళ్ళు కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత వారి ప్రయాణంలో వచ్చేటువంటి అలజడులను బట్టి వారు మునిగిపోతున్నారు. అంటే విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఆగకూడదు, సాగిపోవాలి, తిన్నని మార్గంలో వెళ్ళిపోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వెళ్ళిపోతూ ఉండాలి. కానీ చాలామంది ఈ రోజుల్లో లోకాన్ని ప్రేమించి లోకంలోకి వెళ్ళిపోయారు. ఆ దినాల్లో చూడండి, నయోమి కుటుంబం అంతా కూడా కరువు వచ్చినప్పుడు బెత్లెహేము పట్టణాన్ని విడిచి మోయాబు పట్టణానికి వెళ్ళిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆమె ఏం చేసింది అని అంటే, తిన్నని మార్గంని విడిచిపెట్టి బెయారు కుమారుడైన బిలాము పోయినట్టుగా దుర్నీతి మార్గంలోకి వెళ్ళినట్టే చెప్పాలి. ఒక ఉదాహరణగా ఆమె అక్కడికి వెళ్ళి ఏమైనా సంపాదించిందా అని అంటే ఏమీ సంపాదించలా. మరి ఏం సంపాదించిందనంటే, ఇదిగో చాలా దుఃఖాన్ని సంపాదించింది, చాలా శ్లోకాన్ని సంపాదించింది. తన భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులను పోగొట్టుకుంది, 2 కోడళ్ళు విధవరాలైపోయారు, ఆమె విధవరాలైపోయింది, ఆస్తి మొత్తం పోయింది. అన్నీ పోయిన తర్వాత మరలా ఈ యొక్క పట్టణానికి, సొంత పట్టణానికి వచ్చినప్పుడు అందరూ కూడా ఏమైనా నయోమి కదా అని అంటే, నన్ను నయోమి అనొద్దు, నన్ను మారా అనండి, నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని ఏమీ లేకుండా రాజేశాడు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పాను. తిన్నని మార్గంలో ఉండుంటే నీ పరిస్థితి ఎలా ఉండేది? తిన్నని మార్గంని విడిచి మోయాబు పట్టణానికి ఎందుకు వెళ్ళావు నువ్వు? లోకంలోకి వెళ్తే నీకు వచ్చేటువంటి సమస్యలు అవే. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టబాకండి. ఈ లోకంలో మనకు స్నేహితుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. గమనించి ప్రియ దేవుని బిడ్డ, కొంతకాలం ఉండి ఆ తర్వాత వెళ్ళిపోవడం కాదు ఇది. అంతము మట్టుకు మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతమట్టుకు చేపట్టిన ఎడలనే మనం క్రీస్తులో పాలివారమే ఉంటామని చెప్పి మనకు పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే నీకోలాసు అనేటువంటి భక్తుడు కూడా కొంతకాలం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత లోక స్నేహాన్ని చూసి వెళ్ళిపోయాడు. లోకంలో అంతా కూడా అట్రాక్షన్, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబము. ఆ దినాల్లో బిలాము దుర్నీతిని ప్రేమించాడు. ఈ రోజుల్లో నువ్వేం ప్రేమిస్తున్నావు? లోకంలో ఉన్నటువంటి స్నేహితులనా, లోకంలో ఉన్నటువంటి స్నేహాన్నా? గమనించి ప్రియదేవుని బిడ్డ, ఇప్పటికైనా వచ్చేసే. దేవుని మాటలు నీ కొరకే. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టబాకు. అందరూ కూడా పతనావస్థాయిలోకి వెళ్ళిపోయారు మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళంతా కూడా. నీవు నేను స్థిరంగా ఉండాలంటే, నీవు నేను బాగుండాలంటే ఈరోజు దేవుని వాక్యం నువ్వు విని చక్కగా మరలా ఆ తిన్నని మార్గంలోకి వచ్చేసినట్లయితే చక్కగా దేవుడు దీవిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, అందరం కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారిగా మనం ఉండగలిగితే కనుక, ఆయన సన్నిధిని విడిచిపెట్టకుండా ఉండగలిగితే కనుక ఖచ్చితంగా ఆయన మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, సేవిస్తాడని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఆ దినాల్లో సొలొమోను కూడా చూడండి, కొంతకాలం బాగానే నడిచాడు, కొంతకాలం బాగానే
చేశాడు భక్తి. ఆ తర్వాత భార్యలు విగ్రహాల వైపు తిప్పేసినప్పుడు అతని యొక్క స్థితిగతులన్నీ మారిపోయినాయి. తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడు, బిలాము పోయినటువంటి మార్గమున వెళ్ళిపోయాడు. మీరు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఒకటే, విశ్వాసి అనేవాడు చివరి మట్టుకు కూడా కొనసాగగలిగితేనే, లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటాయి. మీరు తిన్నని మార్గాన్ని విడిచిపెట్టకుండా చక్కగా ప్రభువునందు కనుక స్థిరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మీకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఖచ్చితంగా నేను ఇప్పుడు తిన్నని మార్గంలోకి వచ్చేస్తానయ్యా, నేను ఇంకా ఆ లోక మార్గంలోకి వెళ్ళనయ్యా అన్నట్లయితే కనుక నువ్వు తలలు వంచినట్లయితే నీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఈరోజు నాయన తిన్నని మార్గమును విడిచిపెట్టి నీ బిడ్డలైనటువంటి వారు నీ సన్నిధిని విడిచిపెట్టి ఎంతోమంది వెళ్ళిపోయారేమో, ఈ వాక్యమును విని వారు మరలా తిన్నని మార్గంలోకి వచ్చేలాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. మేము ప్రభు మార్గమును పట్టుకుంటేనే మేము వర్ధిల్లగలం తప్ప బిలాము మార్గమును పోయినట్లయితే, నయోమి మార్గమును పోయినట్లయితే, దేమాలోకంలో పోయినట్లయితే, నీకోలాసు లోకంలో పోయినట్లయితే మేమంతా కూడా పతనావస్థాయిలో ఉండిపోతామని మాకు తెలిసింది కనుక ఈ రోజున మేము తప్పిపోయిన మేమందరం కూడా మరలా నీ మార్గంలోకి వచ్చేస్తామని మేము నాయన కోరుకుంటున్నాం. మా ప్రార్థన అంగీకరించండి. వారి పక్షంగా నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన అనారోగ్యాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారందరిని కూడా స్వస్థపరచండి. అలాగే ఉద్యోగాల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే వ్యాపారాల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే బిడ్డల చదువుల కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ దినము మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారికి కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారు చేసే ప్రతి పనుల్లోనూ, ప్రతి ప్రయత్నాల్లోనూ, వారు వెళ్ళేటువంటి ప్రతి సమయమును కూడా మీరు తోడి నడిపించి క్షేమం వారి గృహాన్ని చేర్చమని, ఈ అందరి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడునునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఇంకేమైనా వివరాలు కావాల్సి వస్తే కనుక మాకు కింద స్క్రోల్ చేస్తారు నెంబరు, ఆ నెంబర్కి ఫోన్ చేయగలిగితే మీ కొరకు మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. మీ సమస్యల గురించి మేము ఎత్తిపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.